ఇదిగోండి ఈరోజు వంకాయ పచ్చెనపప్పు వండి చూపిస్తాను మీకు. దానికి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తాను. ఓకే, ఇంకోండి ఉల్లిపాయలు, చూసాక పచ్చిమిర్చి, అల్లం, వంకాయ, పచ్చెనపప్పు. ఇది ఆల్రెడీ నేను చక్కగా ఇదిగోండి ఈ మెత్తదనంగా ఇదిగో ఇలా ఉడకబెట్టేశాను. ఒక ఉడికి రానియాలి. ఇదిగోండి ఇలా ఉడకబెట్టాలన్నమాట. చూసారుగా చక్కగా నేను ఎలా వండాలి ఏంటి అన్నీ మీకు చూపిస్తాను వివరించి. ఓకే, వంకాయ పచ్చెనపప్పు కూర. ఇదిగోండి చూసారా, వంకాయ పచ్చెనపప్పు మీకు వండి ఎలా వండాలో ఏంటో అన్నీ వివరించి చెప్తాను. ఓకే, ఇదిగోండి ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. ఆయిల్ పోస్తాను కదా, ఎల్లుల్లిపాయలు వేసాను. జీలకర్ర, అంతేనండి. తాలింపు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను తర్వాత, ఎందుకంటే దీంట్లో మసాలా అల్లం ముద్ద, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి కదా, అది అవి వేసాం కదండి. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసాను. దీంట్లో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. దీంతోపాటు చక్కగా ఏగి మంచి కమ్మన వాసన వస్తుంది అన్నమాట. ఇవ్వండి ఆ రకంగా చక్కగా ఒక బాగా దగ్గరగా వేగాలండి. పచ్చివాసన రాకుండా చక్కగా వేగిపోవాలి. నూనెలో కదా మగ్గిపోవాలి. ఓకే, మళ్ళీ చూపిస్తాను. ఇదిగో చక్కగా ఈ రకంగా ఎలా వేగాలో చూసారు కదా, దారుగా చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వండి వంకాయ ముక్కలు వేసేద్దాం. చక్కగా ఆ రకంగా తరిగాను వంకాయ ముక్కలు చూసారుగా. చూసారుగా ఆ రకంగా చక్కగా తరిగాను. ఇవ్వండి పచ్చెనపప్పు కూడా వేసేస్తాను. అది కూడా వేసాం కదా. ఇప్పుడు పసుపు వేసేద్దామండి. పసుపులోకి వచ్చేద్దాం. పసుపు వేసాను కదండి. ఉప్పు, అది కూడా కారం, ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా. చక్కగా కింద నుంచి పైకి చక్కగా తిప్పేసి వాసన వచ్చేస్తుందండి. ముందర వేసినాం కదా ముద్ద ఆల్రెడీ. చక్కగా కొంచెం మగ్గనియాలి. బాగా చక్కగా మగ్గాక అప్పుడు నీళ్ళు పోసుకుంటే ఇంకా గుజ్జుగా అయిపోద్ది కూర. సూపర్గా ఉంటుంది. చూసారు కదండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేద్దరు కానీ. ఓకే, అయ్యో మళ్ళీ చూపిస్తాను మీకు. అదిగోండి ఆ రకంగా చక్కగా మగ్గిపోయింది చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసేసుకుందాం. ఓకే, చక్కగా మగ్గిపోద్దండి. మనం అన్నీ వేసేసుకున్నాం కదా. లాస్ట్లో చక్కగా గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది. చూసేసరిగా ఈ విధంగా. ఓకే, మళ్ళీ చూపిస్తాను. అదిగోండి కూర చూసారా, పప్పు పచ్చెనపప్పు వంకాయ అలాగా మగ్గిపోయిందో చూసారా. ఈ విధంగా చక్కగా ఇదిగోండి గుజ్జుగా మగ్గిపోయింది చూసారుగా. ఇప్పుడు మనం చెప్పాను కదా మసాలా, గరం మసాలా పొడి ఇదిగోండి ఒక స్పూన్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ముందర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా కదా. ఇప్పుడు కూడా ఈ గరం మసాలా తగిలిస్తే సూపర్గా ఉంటుంది కమ్మని వాసనతో. అది చూసారు కదండి. ఈ విధంగా చక్కగా వండుకోండి. కొంచెం మగ్గాలి. మసాలా వేసాం కదా గరం మసాలా, చక్కగా ఒక ఉడుకు రానిచ్చి అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా. ఈ విధంగా మీరు కూడా చక్కగా చేసుకోండి. ఎంత బాగుందో చూసారా.
కూర కలర్ఫుల్గా చాలా బాగుంది. పచ్చెనపప్పు ఉడుకు రానిచ్చాను, మీకు అన్నీ వివరించి నేను దాంట్లో చెప్పాను కదా ఇందులో ఈ కూరలో. అదే ప్రకారంగా మీరు కూడా వండుకోండి చక్కగా. ఓకే, లక్కోజు కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, నేను ఈరోజు వంకాయ పచ్చెనపప్పు కూర వండాను కదండి, అది సూపర్గా ఉంటుందండి. నేను అన్నీ వివరించి దాంట్లో చెప్పాను. అదే ప్రకారంగా మీరు కూడా వండుకోండి చక్కగా. పచ్చెనపప్పు ముందర ఉడకబెట్టాలన్నమాట. పచ్చెనపప్పు ఎక్కువగా వేయకూడదు, ఏదో కొంచెం 2 స్పూన్లు అలా వేసుకోవాలి తగినంత. చూశారు కదా, ఆ విధంగా నేను చక్కగా చేశాను కాబట్టి మీరు కూడా ఆ రకంగా చేసుకోండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, లాస్ట్లో గరం మసాలా వేసాను, తగిలిచ్చాను. సూపర్గా బాగుంటుందండి, చాలా బాగుంది టేస్ట్. అది తగినంత కారం, తగినంత పసుపు. చూశారు కదా, చక్కగా వంకాయకి కారం కూడా ఎక్కువ పట్టదు. పచ్చిమిర్చి చేస్తాం కదా, కొంచెం కారం వేస్తే సరిపోద్ది. ఓకే, అదే ప్రకారంగా మీరు కూడా చక్కగా వండుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.